వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో నకిలీ వార్తలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఏది నిజమో ఏది నకిలీదో టీవీ షోలో యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు, సీఎం హెచ్చరికలు, నెట్టింట తీవ్ర విమర్శలతో క్షమాపణలు. వాళ్లకు తాగేందుకు నీళ్లు, ఉండేందుకు గూడు, లేదంటే మీకు సైకిల్ ట్రాక్ కావాలా? సుప్రీంకోర్టు. టైక్వాండో ఛాంపియన్షిప్ సాధించిన క్రీడాకారులను అభినందించిన బద్వేలు తెలుగుదేశం యువ నాయకులు రితీష్ రెడ్డి. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో అన్ని రంగాల్లో కూడా రాణించాలని బద్వేలు తెలుగుదేశం పార్టీ నాయకులు రితీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ఏపీ స్టేట్ టైక్వాండో ఛాంపియన్షిప్ కాకినాడలో జేఎన్టీయూ యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో సాయి ప్రీతి గోల్డ్ మెడల్ సాధించగా నాగదీపిక ఎస్ సమీర్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. వారియర్స్ టైక్వాండో అకాడమీ నుంచి సాధించడం జరిగిందని, వీరిని బద్వేలు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రితీష్ రెడ్డి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ తదితరులు పాల్గొన్నారు. మహాకుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రులు కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో అభిషేకానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముగ్గురు మంత్రులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి నేతృత్వంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపారు. ఆదివారం చివరి రోజు కావడంతో రాజగోపురం వద్దకు కుంభాభిషేకం నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి అభిషేకం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రసిద్ధ కాళేశ్వరం క్షేత్రంను మాస్టర్ ప్లాన్ ప్రణాళికతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన అన్నారు. అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కలిసి మాట్లాడుతూ ఉత్తర భారతంలో గల కాశీదార్నాథ్లో గల శివుడి క్షేత్రాల కంటే కాళేశ్వరం క్షేత్రం ప్రాశస్త్యం కలదుగా పురాణాలు చెబుతున్నాయి. గోదావరి ప్రాణహిత నదుల సంగంతో త్రివేణి సంగమంగా అంతర్వాణిగా సరస్వతి నదిగా వెలిసిందన్నారు. మే నెల 15వ తేదీ నుండి సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు నిర్ణయించినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు ఆ సహాయం తీసుకుంటామని తెలిపారు. కాళేశ్వరం క్షేత్రం అభివృద్ధికి 25 కోట్లు వివిధ శాఖల ద్వారా మంజూరు చేసినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో తుపాకుల మూతతో దద్దరిల్లుతుంది. పచ్చని అడవిలో రక్తటేరులు పారుతున్నాయి. భద్రతా ఫలకాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు.
2 జవాన్లు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం బీజాపూర్ ఆసుపత్రికి హెలికాప్టర్లో తరలించారు. పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికకు సంబంధించిన భద్రతా బలగాలకు కీలక సమాచారం మేరకు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. గత వారం రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఎన్కౌంటర్ లో 2 రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్, ఆడిలి భాస్కర్ ఉన్నట్లు తెలుస్తుంది. మావోయిస్టులు సంఘటన స్థలాల్లో AK-47 SLR INS AS రైఫుల్, 303 BZL లాంచర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల్లో 2 రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్, ఆడిలి భాస్కర్ ఉన్నట్లు సమాచారం. ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భద్రతా దళారులు యాంటీ మావోయిస్టుల ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో కాల్పులు మొదలయ్యాయి. భద్రతా దళాలు ప్రతిస్పందించాయి.